హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సిన సింపుల్ మేకప్. మనకు లిప్స్టిక్ ఉండదు, ఫౌండేషన్ ఉండదు, ఇంకా కాజల్ ఉండదు. సో ఇలాంటి సింపుల్ అయిన మేకప్ని ఎలా వేయాలో చూద్దాం. ఈ వీడియో ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ఎప్పట్లాగే మనం మేకప్ వేసుకోవడానికి ముందు ఫేస్ నీట్ క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఐస్ రోలర్ని తీసుకొని దాంతో ఫేస్ పైన ఒక 2-3 మినిట్స్ ఐస్ రోలర్తో మసాజ్ చేసుకోవాలి. సో ఒక నాప్కిన్ పెట్టుకోండి, ఎందుకంటే వాటర్ మనకు కారుతూ ఉంటాయి కదా మసాజ్ చేసేటప్పుడు. అలా నాప్కిన్ పెట్టుకోండి కింద, డ్రెస్ పాడవకుండా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2-3 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. మీకు ఎక్కువగా కోల్డ్గా అనిపించినట్లయితే కొంచెం సేపు తీసేసి తర్వాత మసాజ్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం వేసిన మేకప్ ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఇలా చేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా టైటనింగ్ అవుతుంది. సో మనం 30+ వచ్చిన వాళ్ళకైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నార్మల్గా కాలేజీ వెళ్ళే గర్ల్స్కి ఎందుకు యూజ్ అవుతుందంటే మన ఫ్రెష్నెస్ కోసం, అంటే ఎక్కువసేపు మనం ఫేస్ ఫ్రెష్గా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నాప్కిన్ తీసుకొని ఆ వాటర్ అంతా తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. ఎందుకు చెప్పానంటే 10 మినిట్స్ వదిలేయాలని, సో ఫేస్ అంతా బాగా కూల్గా ఉంటుంది కదా, కాసేపు దానికి అలా వదిలేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అలా చెప్పాను. సో ఇప్పుడైతే నేను ఈ ఫేస్ని 10 మినిట్స్ అలా వదిలేస్తున్నాను. ఈ 10 మినిట్స్ లోపు మీకు ఈ ఐస్ రోలర్ గురించి చెప్తాను. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. దీని ప్రైస్ 99 రూపీస్. ఇలా పైన ఓపెన్ చేసి వాటర్ పోసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఐస్ అవుతుంది. ఐస్ అయిన తర్వాత సో ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్గా ఐస్ వస్తుంది. ఇది క్వాలిటీది కూడా ఉంది. ఇది అంత క్వాలిటీది కాకపోయినా బాగానే ఉంది. 99 రూపీస్ది కూడా వాడుకోవచ్చు. ఇంకా క్వాలిటీ కావాలంటే మీకు అమెజాన్లో దొరుకుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ వచ్చి మాయిశ్చరైజేషన్ క్రీమ్ అనమాట. సో నేను ఎప్పుడు వాడేది పాండ్సే, అదే వాడుతున్నాను. సో ఈ మాయిశ్చరైజేషన్ క్రీమ్ని ఫేస్ అంతా రాసుకోవాలి. సో మీరు ఏది వాడతారో ఆ మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాసుకోండి. ఇప్పుడైతే మనకు వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి మాయిశ్చరైజేషన్ క్రీమ్ తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే లేకపోతే డ్రైగా అయిపోతుంది, ఫేసు వైట్గా కనిపిస్తుంది. సో అలా ఉండకుండా ఉండడానికి మాయిశ్చరైజేషన్ క్రీమ్ వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ మాయిశ్చరైజేషన్ క్రీమ్ రాసుకున్న తర్వాత కంపల్సరిగా రాసుకోవాల్సింది సన్ స్క్రీన్ లోషన్. మనం సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బయట మాత్రం సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా రాసుకోవాలి, లేదంటే ట్యాన్ అయిపోతుంది ఫేస్ అంతా. సో ఫస్ట్ మాయిశ్చరైజేషన్ క్రీము అంతా అప్లై చేసిన తర్వాత నేను లాక్మీ సన్ స్క్రీన్ లోషన్ని వాడుతున్నాను. సో మీకు మీ స్కిన్కి ఏ సెట్ అవుతుందో తెచ్చుకోండి. సన్ స్క్రీన్ లోషన్ లాక్మీది కూడా చాలా బాగుంటుంది. లోటస్ అయితే అంత బాగోదు, పొరలుగా వచ్చేస్తుంది. సో నేనైతే లాక్మీ సజెస్ట్ చేస్తాను. సో ఇలా మనకు 2 ఫింగర్స్కి బాగా థిక్గా తీసుకోవాలి. తీసుకొని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఫేస్ అంతా. ఏంటంటే మనం బాగా బ్లెండ్ చేసినట్టు చేయకూడదు, జస్ట్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకు అది సన్ స్క్రీన్ లోషన్ కాబట్టి సన్ అక్కడ మనకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి లేయర్ లాగా మనం దాన్ని అప్లై చేసుకోవాలి. సో చూడండి, చిన్నగా అప్లై చేస్తున్నాను నేను. అది చిన్నగా బ్లెండ్ అవుతుంది. అంటే మరి మనం క్రీమ్ని బ్లెండ్ చేసినట్టు అలా బ్లెండ్ చేయకూడదు, ఒక లేయర్ లాగా మనం దాన్ని స్ప్రెడ్ చేసుకుంటా పోవాలన్నమాట. సో నిదానంగా అలా స్ప్రెడ్ చేస్తే కాసేపటికి ఆ వైట్ కలర్లో ఉన్నదంతా మనకు స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. సో అలా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నేనైతే ఫౌండేషన్ ఏం వాడట్లేదు, ఓన్లీ మనకు మాయిశ్చరైజేషన్ క్రీము అండ్ సన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నాను. దానిపైన నేను టాల్కమ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను వాడే టాల్కమ్ పౌడర్ వచ్చేసి పాండ్సే వాడుతున్నాను. సో ఈ పాండ్స్ పౌడర్ని మనం చేతిలోకి కొద్దిగా తీసుకొని నేను బ్రష్తో ఈవెన్గా అప్లై చేస్తున్నాను. మీరు నార్మల్గా పఫ్తో కూడా అప్లై చేసుకోవచ్చు. నాకు బ్రష్ యూస్ చేస్తాను నేను రెగ్యులర్గా. సో అందుకనే బ్రష్తో అయితే నాకు ఈవెన్గా వస్తుందన్న ఇది ఉంటుంది కాబట్టి నేను బ్రషే యూస్ చేస్తున్నాను. మీరు రెగ్యులర్గా ఎలా రాసుకుంటారో అలానే రాసుకోండి. సో ఈ పౌడర్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఐబ్రోస్ వచ్చేసి చాలా వరకు అందరికీ బాగా డార్క్గానే ఉంటాయి, ఎవరికో కొంతమందికి నాలాగా లైట్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఐబ్రో పెన్సిల్ని యూస్ చేసుకోండి. సో అలా లేదు, డార్క్గా ఉన్న వాళ్ళు అసలు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఐబ్రో పెన్సిల్ రుద్దుకోవాల్సిన అవసరం లేదు. సో నాకైతే మరీ అస్సలు కనిపించకుండా పలుచుకుంటాయి కాబట్టి నేను అలా ఐబ్రోస్ షేప్ చేసుకుంటున్నాను. సో రెగ్యులర్గా అయితే అది కూడా అవసరం లేదు. కాలేజ్కి ఎంత సింపుల్గా వెళ్తే అంత మంచిగా ఉంటుందన్నమాట. ఐబ్రోస్ అయిపోయిన తర్వాత కాజల్ ఏం పెట్టట్లేదు, ఓన్లీ ఐలైనర్ పెడుతున్నాను. సో అది కూడా ఎందుకంటే ఐస్ బాగా కనపడతాయని. కాజల్ అవి పెట్టామనుకో బాగా స్మడ్జ్ అయిపోయి అసలు ఈవినింగ్కి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో అలా ఈ ఐలైనర్ అయితే అంతగా స్మడ్జ్ అవ్వదు, ఎందుకంటే చాలా వరకు ఐలైనర్లో అంత స్మడ్జ్ అవ్వవు.
ఓన్లీ కాజలే బాగా కిందకి కారిపోతుంది. ఇక్కడ చూసారంటే నేను చాలా చిన్నగా షార్ట్‌గా వింగ్స్ పెట్టాను చూడండి. సో, అవి కనిపించినట్టు ఉంటాయి. సో, అలా పెట్టాననమాట. ఐలైనర్ పెట్టేసి చిన్న వింగ్స్ పెట్టాను. సో, కాజల్ ఏం పెట్టట్లేదు. ఐలైనర్ కూడా మీకు అంత గాత్రంగా అనిపించదు చూడండి. ఇంకా లాస్ట్‌గా లిప్స్‌కి బ్లూ హెవెన్ లిప్ బామ్ వాడుతున్నాను. నాకు చెప్పాను కదా! చాలా చాలా ఇష్టం ఈ లిప్ బాము. అసలు చాలా స్మూత్‌గా ఉంటుంది. మనకు ఆ టెక్స్చర్ చాలా బావుంటుంది. చూడండి ఒక్కసారి ఒక లేయర్ అలా వేయగానే బాగా షైనింగ్‌గా కొంచెం కలర్ కూడా కనిపిస్తుంది. అది లిప్‌స్టిక్ లాగా అస్సలు అనిపించదు. మన పెదాలకి కొంచెం షైనింగ్ ఇస్తుందనమాట. చూసారు కదా! సింపుల్ అయిన మేకప్. మనకు చూడండి ఇక్కడ లిప్‌స్టిక్, మీకు ఫౌండేషను ఇలాంటివి ఏం లేకుండా చాలా సింపుల్‌గా రెడీ అయ్యవచ్చు. ఇలా కూడా చాలా బాగుంది కదా! రెడీ అయితే. ఆ లిప్ బామ్ చూడండి అసలు వేయగానే లిప్స్‌కి ఎంత షైనింగ్ వచ్చిందో తప్పకుండా మీరు ట్రై చేయండి. బ్లూ హెవెన్ లిప్ బామ్ అనమాట. చాలా చాలా బావుంటుంది. సో, మనం ఇలా హెయిర్‌ని పైకి కోంబ్ చేసినప్పుడు మొత్తం అలా పైకి కోంబ్ చేయకుండా అలా మనం ఫ్రంట్ బ్యాంగ్స్ కొంచెం వదులుకోవాలి. ఒక 2 వదులుకుంటే కొంచెం మొహానికి లుక్ ఉంటుందనమాట. సో, అలాగే నేను ఓన్లీ క్లచ్ పెట్టాను. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. టేక్ కేర్.